ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా? కొత్తగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోకూడదా? వ్రతం చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి రూపు ఖచ్చితంగా కొనుక్కోవాలా? అత్తింటి వాళ్ళు కొనివ్వాలా? పుట్టింటి వాళ్ళు కొనివ్వాలా? వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి పెట్టిన చీర ఏం చేయాలి? మనం కట్టుకోవాలా? వేరే ఎవరికైనా ఇచ్చేయాలా? అమ్మవారికి వాయినం ఎలా ఇవ్వాలి? తాంబూలం ఎలా ఇవ్వాలి? వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలి? చీరలు పెట్టాలా? బ్లౌజ్ పీసులు ఖచ్చితంగా పెట్టాలా? ఇలా ఎన్నో డౌట్స్ మీకు అందరికీ ఉన్నాయి కదా, వాటన్నిటిని క్లియర్ చేసి ఈరోజు ఫుల్ వీడియో అయితే చేశాను. పూజలు వ్రతాలు పేరుతో డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కేవలం 100 రూపాయల ఖర్చుతో మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చెప్పాను. అలాగే కొత్తగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు, లేదా వ్రతంలా చేసుకోలేం మేము మామూలుగా పూజలా చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు, అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నా మాకు వ్రతం కదా ఇవన్నీ చదవడం రాదు, మేము ఎలా చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు మీరు కనుక ఈ వీడియో చూసారంటే కనుక ఖచ్చితంగా మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. యూట్యూబ్లో చూసే వాళ్ళకైతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే కనుక స్టోరీలో ఉంటుంది లింక్. ఈరోజే పోస్ట్ చేశాను ఫుల్ వీడియో, చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. A to Z మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ వీడియోలో అయితే మొత్తం పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా చూపించాను. మరి ఇంకెందుకు లేటు, వెంటనే ఫుల్ వీడియో చూసేసేయండి మరి.